వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. నియోజకవర్గంలో 1292.74 కోట్ల విలువైన పనుల అభివృద్ధికి సీఎం శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం తుమ్మిసిలో నిర్వహించిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. రైతుల పంపు సెట్లకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. శాశ్వతంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించే పని లేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పం రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 10వ తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తోందని, ఇంటర్మీడియట్ పూర్తయ్యేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి గల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు రాగా ఈ వార్తలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెక్ పెట్టారు. టీకే శివకుమార్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 5 ఏళ్లు తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీకే శివకుమార్ మాట్లాడుతూ తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎవరిని అడగలేదని, నాయకత్వ మార్పు అంశంపై బహిరంగ ప్రకటనలు చేసే నాయకులకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేశారు. ఇండియన్ పోలీస్ సర్వీసుల నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్నారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. రాజీనామా చేయాలనేది తన నిర్ణయం, వ్యక్తిగత నిర్ణయమేనని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని తేల్చి చెప్పారు. కుటుంబానికి కొంత సమయాన్ని ప్రాధాన్యతను ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాల పేరుతో పాదయాత్ర అంటూ వస్తే ప్రజలే చెప్పుతో కొడతారని వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించిందని అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి దేశం వీడిన షేక్ హసీనా గత ఏడాది అక్టోబర్లో రాజకీయ నాయకుడు షకీల్ అఖాండ్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయింది. అందులో న్యాయ వ్యవస్థను బెదిరించేలా ఉన్న వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేయాలని, విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తయ్యాయని చెప్పారు. కర్నూలు జిల్లా జేఎం తండాలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయురాలు ఎం కళ్యాణి కుమార్ని షైనింగ్ టీచర్ పేరుతో మంత్రి ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి గురువారం ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నెల రోజుల పాటు విదేశాల్లో ఉన్న అరవింద్ జూన్ 30న హైదరాబాద్కు వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ కు కేంద్రం సవతి తల్లి ట్రీట్మెంట్ ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల మంజూరులో కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటంతో 2023లో హిమాచల్ ప్రదేశ్ కు భారీ నష్టం వాటిల్లిందని, దాంతో 9,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని అక్కడి ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని ఖర్గే తెలిపారు. అయితే 2 ఏళ్లైనా పెండింగ్ నిధులు మంజూరు చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఖర్గే విమర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీ ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాకు సంబంధించి 1290 కోట్ల విలువైన అతిపెద్ద తాగునీటి పథకం అమలుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం కింద 10 లక్షల మందికి తాగునీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించారు. నా భర్తకు తగిలిన దెబ్బలు చాలా చిన్నవని, ఆ దెబ్బకి ఆయన ఎలా చనిపోతాడు, అంబులెన్స్ లో ఏదో జరిగిందని అనుమానంగా ఉందంటూ సింగయ్య భార్య మేరీ అనుమానం వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన మాట్లాడారని కూడా వెల్లడించింది. ప్రమాదం జరిగిన తర్వాత నారా లోకేష్ పంపించారంటూ, తమ ఇంటికి 50 మంది మనుషులు వచ్చారని, ఏవో కాగితాలపై సంతకాలు పెట్టమన్నారంటూ చెప్పుకొచ్చింది. సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కారు కారణమంటూ చెబుతున్న తరుణంలో సింగయ్య భార్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నేరుగా సమావేశం కావడం దేశంలోనే ఇది మొదటిసారని డిప్యూటీ సీఎం వివరించారు. తెలంగాణ రాష్ట్రం అనంతరం దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు.
విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ మోహన్ విడుదలయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పేర్ని నాని వల్లభనేని వంశీపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే అని ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నారు. 140 రోజుల తర్వాత వంశీ జైలు నుంచి బయటకు వచ్చారని, ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు పెడుతూ కుట్రలు చేస్తున్నారన్నారు. 5 ఏళ్లు 10 ఏళ్లు కింద జరిగిన వాటికి కూడా కేసు పెట్టారని, లొసుగులు వాడుకుంటూ వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఎత్తుగడలు వేశారని చెప్పారు. చివరికి సుప్రీంకోర్టులో వంశీ బెయిల్ను రద్దు చేయించే ప్రయత్నం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతోంది. ఇళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించడానికి సిద్ధమైన ప్రభుత్వం 3 నెలలకోసారి రవాణా భత్యాన్ని చెల్లించేలా ప్లాన్ చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో 3 నెలలకోసారి ఆ డబ్బులు పడేలా ప్రణాళికలు రచిస్తోంది. పాకిస్తాన్కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై భారత్లో మరోసారి నిషేధం పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ అకౌంట్లను నిలిపివేయగా బుధవారం ఆ ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో యూట్యూబ్లో పలువురు పాక్ సెలబ్రిటీల యూట్యూబ్ ఛానళ్లు దర్శనమిచ్చాయి. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతూ నిషేధాన్ని కొనసాగించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. దీంతో పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్లో మళ్లీ బ్లాక్ చేశారు. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.